ऊकम करोगे वाजान पंकम लंघाई दे कृपा श्री गुरु देवताय राम नाम सीजे ईश्वर हरे कृष्ण। ఈరోజు శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 3వ శ్లోకం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః। ఓ భావుకులారా, రసికులారా, వేదవాదమైనది కల్పవృక్షం యొక్క పక్వ ఫలమైన శ్రీమద్ భాగవతమును ఆస్వాదించును। ఇది శ్రీల సుఖదేవ గోస్వామి మొదట వెలువడినది। తత్కారణంగా ఈ ఫలము మరింత మధురంగా అవ్వాలి, దాని అమృత రసం ముక్త పురుషులతో సహా సర్వులకు ఆస్వాదనీయమై ఉన్నది। ఈ భాగవత శ్లోకంలో ఇది నిజానికి శ్రీమద్ భాగవతానికి అతి మధురాతి మధురమైనటువంటి శ్లోకం। మొత్తం శ్రీమద్ భాగవత ఈ గ్రంథానికి ఇది చాలా అతి మధురాతి మధురమైనటువంటి శ్లోకం। ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నిగమ కల్ప తరోర్గలితం ఫలం। ఇది శ్రీమద్ భాగవతం అనేటువంటి ఫలం ఏదైతే ఉందో కల్పవృక్షములు లాంటి వేదములకు కాసినటువంటి పరిపక్వ స్థితిలో కలిగినటువంటి ఒక దివ్యమైనటువంటి ఫలము శ్రీమద్ భాగవతం। మనం నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం, వ్యాసుల వారు తన యొక్క పరిపక్వ స్థితిలో రచించినటువంటి గ్రంథం ఈ శ్రీమద్ భాగవతం। ఆయన ఇంతకుముందు సమస్త వేద జ్ఞానాన్ని అంతటినీ కూడా రచించారు। వేదాలు 4 ఇంతకుముందు సృష్టి ఆదిలో ఈ వేద జ్ఞానం అంతా కూడా శబ్ద ప్రమాణంలో ఉండేది। ఆ శబ్ద ప్రమాణంలో కూడా విభాగాలు ఏం లేదు, ఒకటే వేదం అంతా ఒకటే వేదంగా ఉండేది। కానీ దాన్ని సులభతరం చేయడం కోసం 4 వేదాలుగా మార్చి 4 విభాగాలుగా మార్చి ఏ వేదంలో ఏ విభాగాన్ని అందులో అమర్చాలో ఆయన చక్కగా అమర్చడం జరిగింది। తర్వాత మళ్ళా వేదాంత సూత్రాలు రచించారు, ఉపనిషత్తులు రచించారు, తర్వాత వేదాంత సూత్రాలను బ్రహ్మసూత్రాలు చెప్పారు కూడా అంటారు, ఉపనిషత్తులు రచించారు, తర్వాత ఇతిహాసాలు రచించారు, పురాణాలు రచించారు। ఇంత జ్ఞానాన్ని వ్యాసుల వారు రచించినా కూడా ఆయనకి సంతృప్తి అనేటువంటిది లేదు। ఎందుకు సంతృప్తి లేదు అంటే ఈ సమస్త వేద జ్ఞానంలో ఏమి ఇమిడి ఉంది అంటే ఇక్కడ శ్రీ ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా చెప్తున్నారు। ఏమంటున్నారంటే ఈ సమస్త వేద జ్ఞానంలో మానవులు గ్రహించవలసినటువంటి విషయాలన్నింటినీ కలిగినటువంటి వేదములు కల్పవృక్షంతో పోల్చబడింది। అంటే సమస్త మానవులు ఏదైతే తెలుసుకోవాలో ఆ విషయములన్నీ వేదములలో ఉన్నాయి। ఏమున్నాయి వేదాల్లో? సమాజంలో మనం నివసిస్తున్నాం కాబట్టి సామాజిక విషయాలు కూడా ఉన్నాయి వేదాల్లో। అలాగే రాజకీయ విషయాలు కూడా ఉన్నాయి, రాజకీయాలు, ఎత్తుగడలు, పైరులు, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఉన్నాయి। ఇవన్నీ వేదాల్లో కూడా ఈ రాజకీయాల కోసం కూడా ఉంది। తర్వాత ధర్మం కోసం కూడా ఉంది। ఆ ధర్మంలో మళ్ళా 4 ఉన్నాయి, ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష, చతుర్విధ పురుషార్థములు చెప్పండి, ఇవన్నీ కూడా ఉన్నాయి। ధర్మ, అర్థశాస్త్రం కూడా, అర్థశాస్త్రం అంటారు, అంటే ధనాన్ని ఎలా సంపాదించాలి, ఈ విషయం కూడా వేదంలో ఉంది। అలాగే సైన్యం కోసం ఉంటారు, సైన్యం కోసం కూడా, సైన్యాన్ని అంటే పద్మవ్యూహం ఉంది, లేదంటే మరొక వ్యూహం ఉంది, ఈ వ్యూహంలో ఎలా వెళ్ళాలి, ఆ వ్యూహాన్ని ఎలా తయారు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా వేదంలో ఉన్నాయి। అలాగే వైద్య శాస్త్రం కోసం కూడా వేద జ్ఞానంలో ఉంది। వైద్యం ఇప్పుడు మనం అనుకుంటున్నాం కొత్తగా వైద్యం అంటే డెవలప్ అయిందని చెప్పాలి। ఎన్నో సంవత్సరాల క్రితమే, పూర్వం మన పూర్వీకులే
వేల సంవత్సరాల క్రితమే, అప్పుడు ఏ పరికరాలు లేని సమయంలో, ఏ టెక్నాలజీ లేని సమయంలో అప్పుడే ఈ కట్లు కట్టడం, బోన్స్ ఇరిగిపోయినటువంటి బోన్స్ని అతికించడం, ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా ఎప్పుడో చేయడం జరిగింది. సో సమస్త వేద జ్ఞానంలో వైద్య శాస్త్రం కోసం కూడా ఉంది. వైద్య శాస్త్రంలో మనం అనుకుంటున్నాం ఏ విభాగానికి ఏ విభాగం విభాగం, ప్రతి విభాగం కోసం కూడా వైద్య శాస్త్రంలో చాలా క్లియర్గా ఇవ్వబడింది. అలాగే రసాయన శాస్త్రం అంటే ఫిజిక్స్, రసాయన శాస్త్రం దీనికోసం కూడా ఉంది. రసాయన శాస్త్రం కోసం కూడా ఉంది. అంటే ఏ రసాయనం కలిస్తే, ఏ మూలకాలు కలిస్తే ఏ రసాయనం తయారవుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ రసాయన శాస్త్రంలో. అలాగే భౌతిక శాస్త్రం మనం చదువుకున్నాం చిన్నప్పుడు, భౌతిక శాస్త్రం అని చెప్పి. ఏంటి భౌతిక శాస్త్రం అంటే? హిస్టరీ వేరు, చరిత్ర. హిస్టరీ అంటే చరిత్ర. భౌతిక శాస్త్రం అంటే భౌతికమైనటువంటి అంశాలన్నీ, భౌతికమైనటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అలాగే తత్వ విషయములే కాక తత్వ విషయాలు కూడా ఉన్నాయి. తత్వం కూడా ఉన్నది. అలాగే దేహ పోషణకు అవసరమైనటువంటి సమస్తమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. మరి ఇన్ని విషయాలు ఇందులో ఉండేటప్పుడు మనుషులు ఏం చేస్తారు అంటే, వాడికి ఏం నచ్చితే అది అందులో తీసుకుంటాడు. వాడికి ఏం నచ్చితే అదే తీసుకుంటాడు. ఉదాహరణకి మనం ఆదివారం మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. ఆ భోజనంలో ఎప్పుడు కూడా టెంపుల్కి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమేటిక్గా అదే మనం మెయింటైన్ చేస్తాం. వచ్చిన ప్రతి ఒక్కరిని మీకు పులిహార ఇష్టమా, మీకు దద్దోజనం ఇష్టమా, చెప్పండి మీకు ఏమి ఇష్టం, నేను అవన్నీ రాస్తాను, అవన్నీ తయారు చేస్తానంటే మనిషి కూడా తయారు చేయలేదు కదా. అదేవిధంగా వేదంలో ఎలా ఉంది అంటే మనిషికి ఒకటి ఉంది. ఇప్పుడు మన రాజుగారికి కార్పెంటరీ వర్క్ ఇష్టం, అది కూడా ఉంది దాంట్లో అది కూడా ఉంది. ఎలా తయారు చేయాలి అన్నీ కూడా దాంట్లో కూడా ఉన్నాయి. ఏమి ఊరికినే మనం చూస్తే అనిపిస్తుంది ఆయన చేసే పని ఎలా కనిపిస్తుంది అంటే, ఏముంది చక్కగా మిషన్తో పోస్తాడు, అతికిస్తాడు, అంతే అయిపోయింది అనుకుంటున్నాం. కానీ మనం తయారు చేస్తే ఎలా ఉంటుందంటే పక్కలు ఎగిస్తుంది, పక్కలు ఎగిపోతుంది. అది లెక్క ఉంటుంది కదా, లెక్క ప్రకారంగా వాళ్ళు చేస్తారు కదా. అంతా కూడా టైల్ చేస్తున్నారు. ఈ టైల్స్ అంతా కూడా ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఊరికినే టైల్ పేర్చట్లేదు కదా. వాళ్ళంతా కూడా ఆ నీటి కొత్త చూసుకుంటారు, ఎక్కడ వాటర్ ఉండాలి, ఎక్కడ ఎత్తు ఉండాలి, ఇవన్నీ చూసుకుంటారు. ఇందులో కూడా ప్రతిదీ లెక్క ఉంది. ఇదంతా భౌతిక శాస్త్రం అని చెప్పి అంటారు. ఈ సమస్త జ్ఞానం అంతా కూడా వేదంలో ఉంది. వేదంలో సమస్త జ్ఞానం అంతా కూడా ఉంది. కానీ బ్రహ్మగారు ఆలోచించారు, వ్యాసుల వారు ఆలోచించారు, ఎంత జ్ఞానం అయితే వేదంలో ఉంది, కానీ ఈ జ్ఞానాన్ని ఎవరు తీసుకుంటారు? ఈ జ్ఞానాన్ని వాళ్ళు ఎవరికి ఏమి ఇష్టమైందో అది తీసుకుంటారు. ఉదాహరణకి సామవేదం ఉంది. సామవేదం అంతా కూడా దేనితో నిండి ఉంది అంటే, సామవేద శ్లోకములు చాలా ఫేమస్. అంటే సామవేదంలో చాలామంది శ్లోకాల్ని చూడండి వెనక్కి ముందుకి పాడుతూ చేస్తూ ఉంటారు. ఆ విధంగా పాడటము. అలాగే సంగీతానికి సంబంధించినటువంటి ఆ విభాగములన్నీ కూడా సామవేదంలో ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవడం మొదలు పెడతారు. అంత్యమున ఆ వేదముల లక్ష్యం ఏమిటో ఎవరికి తెలియదు. వేదముల లక్ష్యం ఏంటి ఎవరికి తెలియదు. ఆఖరి ఇప్పుడు మనకి నచ్చింది తీసుకున్నప్పుడు నచ్చింది తీసుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని మర్చిపోతారు అందరూ కూడా. అందుకు వ్యాసుల వారు చాలా చింతిస్తున్నారు. ఆయనకి ఆనందం లేదు, దుఃఖం వచ్చింది. అందుకు నారదుని ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు సమస్త వేద జ్ఞానం అయినటువంటి శ్రీమద్ భాగవతము, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలా చరితమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఎప్పుడైతే రచిస్తావో అప్పుడు నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు. అప్పుడు సమస్త వేద జ్ఞానం యొక్క సారమైనటువంటి ఈ శ్రీమద్ భాగవతాన్ని
వ్యాసుల వారికి నారదుడు ఉపదేశించడం జరిగింది. అప్పుడు వ్యాసుల వారు శ్రీమద్ భాగవతాన్ని రచించడం జరిగింది. అటువంటి శ్రీమద్ భాగవతం ఎటువంటిది అంటే నిగమకల్పతరోర్గలితం, అంటే వేదములు అనేటువంటి కల్ప వృక్షానికి కాసినటువంటి ఒక తీయనైనటువంటి మామిడి పండు లాంటిది. మామిడి పండు లాంటిది. ఇక్కడ ఏమి చెప్తున్నారంటే సుఖముఖామృత ద్రవ సంయుతం. అది ముట్టి మామూలు సాధారణమైనటువంటి పండు కాదండి. అది ఎటువంటి పండు? సుఖముఖామృత ద్రవ సంయుతం. ఫుల్ ఆఫ్, దాన్ని ఏమంటారంటే పూర్తి రసంతో నిండిపోయింది. పూర్తి రసంతో నిండిపోయింది. అది ఎటువంటి రసం అంటే, ఎటువంటి పండు అంటే చెట్టుకే ముగ్గినటువంటి పండు. మామిడికాయ చూడండి, చెట్టుకి ముగ్గితే ఇంకెంత రుచిగా ఉంటుంది. చెట్టుకి కాసే పండండి అంటారు. అంటే మిగతా పండు అయితే చెట్టుకి కాయవా? అన్ని చెట్టుకే కాస్తాయి, కానీ చెట్టుకి ముగ్గింది కాదు. చెట్టుకి ముగ్గింది కాదు. కానీ ఈ శ్రీమద్ భాగవతం ఆ చెట్టుకే ముగ్గినటువంటిది. అది ఎటువంటి పండు అంటే సాధారణమైనటువంటి పండు కాదు. అది సుఖముఖామృత ద్రవ సంయుతం. అది సుఖముఖ వెలువడినటువంటి ఈ శ్రీమద్ భాగవతము చాలా రుచికరమైనటువంటిది. అటువంటి ఈ శ్రీమద్ భాగవతము ఎప్పుడు మరింత రుచి పెరిగింది అంటే సుఖముఖామృత ద్రవ సంయుతం. అంటే సుఖదేవ గోస్వామి నోట్లోంచి వచ్చిన తర్వాత ఈ భాగవతానికి మరింత రుచి పెరిగిందంట. ఎవరు సుఖదేవ గోస్వామి? వ్యాసుల వారి యొక్క కుమారుడు. పరీక్షిత్ మహారాజుకి మనం చెప్పుకున్నాం. శృంగి శపించాడు. సమీక ఋషి యొక్క కుమారుడు శృంగి శపించాడు. వారం రోజుల్లో పాము కరిష్టైపోవుగాక అని శపించాడు. అప్పుడు ఆ శపించినందుకు గాను పరీక్షిత్ మహారాజు ఏం చేయాలి ఆలోచించాడు. అదే మనమైతే ఏం చేస్తాం? వారం రోజులు చనిపోతామని తెలిస్తే వెంటనే ఏం చేస్తాం? హాస్పిటల్ కాదు, వారం రోజులు చనిపోతామంటే ఇంకా హాస్పిటల్ ఎందుకు డబ్బులు తగ్గలేకున్నాం. అది నచ్చి అన్ని ఎంజాయ్ చేస్తాం బాగా. ఇంకెలాగ పోతున్నాం కాబట్టి ఫ్రెండ్స్, పార్టీలు, అది ఇది అని చెప్పి అంటాం. కానీ సుఖదేవ గోస్వామి అలా కాదు. గొప్ప గొప్ప యోగులను, ఋషులను వీళ్ళందరినీ కలిసి, సుఖదేవ గోస్వామి కాదు, పరీక్షిత్ మహారాజు గొప్ప యోగులను, ఋషులను కలిసి ఏం చేయాలి తక్షణమే నేను అని ఆలోచించాను. ఏం చేయాలి, నాకు ఏం చేయాలో పాల్గొనడం లేదు, మీరు ఆ మార్గాన్ని ఉపదేశించండి అని అడిగాడు. చాలా మంది యోగులు వచ్చారు. ధ్యాన యోగులు వచ్చారు, జ్ఞాన యోగులు వచ్చారు, తర్వాత అన్ని రకాలైనటువంటి విభాగాలకు సంబంధించిన యోగులందరూ వచ్చారు. కానీ ఇవి ఏమి చేసిన కొంతమంది అన్నారు, యజ్ఞాలు చేసి యజ్ఞం ద్వారా ఈ యొక్క మృత్యువుని ఆపచ్చు. సుఖదేవ గోస్వామి అన్నారు, ఈరోజు యజ్ఞం చేసి మృత్యువుని ఆపుతాం, కానీ మరొక రోజు చనిపోవాలి కదా, ఆపగలం మృత్యువుని. ఈరోజు వాయిదా వేయచ్చు మృత్యువుకి, కానీ రేపన్న రోజు మళ్ళా ఒకరోజు చనిపోవాల్సిందే కదా. మృత్యువుని ఎవరు తప్పించుకోలేదు కదా. కొంతమంది తపస్సు ద్వారా మృత్యువుని ఆపచ్చు అన్నారు, కొంతమంది ధ్యానం ద్వారా మృత్యువుని ఆపచ్చు అన్నారు, కొంతమంది కొన్ని దానముల ద్వారా మృత్యువుని ఆపచ్చు అన్నారు. కానీ పరీక్షిత్ మహారాజ్ ఏమన్నారంటే, ఈ మృత్యు అనేటువంటిది ఎప్పటికీ లేనటువంటి స్థితి కావాలి నాకు అన్నాడు. మృత్యువుని జయించేటటువంటి స్థితి కావాలన్నాడు. మరి మృత్యువుని జయించే స్థితి ఇక్కడ అవుతుందా? ఆ బ్రహ్మ భువనాల్లో పునరావృత్తినో అర్జున, నువ్వు బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు ఎక్కడికి వెళ్ళినా సరే పునర్జన్మ ఉంది. పునర్జన్మ ఉంటే జన్మ ఉంటే మళ్ళా చావాల్సిందే కదా. పుట్టాడంటే మళ్ళా ఏదో చేస్తాడు. ఈ పుట్టుకకి చావుకి మధ్యలో ముసలితనం వస్తుంది, వ్యాధి వస్తుంది. కాబట్టి మనిషికి నిజమైనటువంటి దుఃఖం ఏదయ్యా అంటే జన్మ, అంటే పుట్టడము, మృత్యు చెందడము, చావడము, ముసలితనం రావడము, వ్యాధి చెందడము. అంతే కదా మనిషికి నిజమైన క్లేశ. డబ్బులు ఉన్నవాడు ఆనందంగా ఉన్నాడా? మనం అనుకోవచ్చు
₹1,00,00,000 ఉంటే చాలా ఆనందంగా ఉంటాను, నాకు మంచి కారు ఉంటే చాలా ఆనందంగా ఉంటాను, మంచి ఇల్లు ఉంటే చాలా ఆనందంగా ఉంటాను. ఇవన్నీ ఉన్నవాడు ఎవరు ఆనందంగా లేడు, ఇవన్నీ ఉన్నవాడు ఎవరు ఆనందంగా లేడు. కాబట్టి మనం ఏ ఉంటే ఆనందంగా ఉంటామంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖాలలో నుంచి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే అప్పుడు ఆనందంగా ఉంటాం. అప్పుడు పరీక్షిత్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకు ఏం చెప్తున్నారంటే, నువ్వు మృత్యువు లేని ప్రదేశానికి వెళ్ళాలి. మృత్యువు లేకుండా ఉండాలి అంటే, మృత్యువు లేకుండా ఉండాలి అంటే హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, మృత్యువు లేకుండా వరాన్ని కోరుకున్నాడు. కానీ ఆగలిగాడా? మృత్యువు ఆయన్ని ఆపగలిగిందా? ఆయన తపస్సు మృత్యువుని ఆపగలిగిందా? ఇలా కాకపోతే మరొకలా చనిపోయాడు, అంతే, మరొకలా చనిపోయాడు. కాబట్టి మృత్యువు నుండి ఎవరు తప్పించుకోలేదు. మృత్యువు నుండి తప్పించుకునే మార్గం ఒకటి ఉంది, అదేంటంటే మృత్యువు లేని ప్రదేశానికి వెళ్ళిపోవాలి. మృత్యువు లేని ప్రదేశానికి వెళ్ళిపోవాలి. కాబట్టి పరీక్షిత్ మహారాజు అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తున్న సమయంలో సుఖదేవ గోస్వామి వచ్చారు. సుఖదేవ గోస్వామి ఎలా ఉన్నాడంటే వివస్త్రుడై ఉన్నాడు. వివస్త్రుడై ఎందుకు ఉన్నాడంటే ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఆయన శరీరము ఆత్మ అనే భేదం లేదైంది. మనం అందరం ఎందుకు వస్త్రాలు ధరిస్తున్నామంటే మనం శరీరము అనే భావంతో ఉన్నాం. అలాగే నేను శరీరం అనే భావంతో లేను కాబట్టి నేను ఇంకో తిరుగుతానడానికి లేదు. సో మనం సామాజికమైనటువంటి అందరి సామాజికమైనటువంటి ప్రపంచంలో ఉన్నాం కాబట్టి శరీర ధర్మాలని నిర్వర్తించాలి. బట్టలు వేసుకోవాలి, భుజించాలి, శుభ్రంగా స్నానం చేయాలి. సో నేను ఉత్తమ స్థితిలో ఉన్నాను కాబట్టి ఈ శరీర సౌఖ్యాలు నాకేం అవసరం లేదు అని చెప్పి స్నానం చేయడం మానేయడం, పళ్ళు తోముకోవడం మానేయడం, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? మనం సామాజికమైనటువంటి జీవనంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ అనుసరిస్తూ చివరిగా మృత్యువు లేనటువంటి స్థితికి వెళ్ళడం కోసం ఏం చేయాలి? ఈ దివ్య జ్ఞానాన్ని మనం హృదయంలోకి తీసుకోవాలి. అప్పుడు సుఖదేవ గోస్వామి మృత్యువు లేనటువంటి స్థితి ఒకటి ఉంది, అది నేను చెప్తాను. అది ఏంటంటే శ్రీమద్భాగవత శ్రవణము. కాబట్టి ఈ శ్రీమద్భాగవతము సుఖదేవ గోస్వామి ముఖతః వెలువడింది. అంటే మనం కూడా ఏం చేస్తాం? మనం ఏదైనా ఒక పండు తినాలి అంటే అది చెట్టుకి కాసిన తర్వాత, ఆ చెట్టుకి ముగ్గిన తర్వాత దానికి చిలకకూడదే, చిలక కొరికితే మరింత రుచి కలిగి ఉంటుంది. కాబట్టి ఈ శ్రీమద్ భాగవతం సుఖదేవ గోస్వామికి మరొక పేరు సుఖము, అంటే చిలక. సుఖదేవ గోస్వామి ఎవరైనా చెప్పుకున్నాం, మన రాధాశ్రమంలో చెప్పుకున్నాం. రాధాశ్రమంలో ఏం చెప్పుకున్నాం అంటే సుఖదేవ గోస్వామి రాధారాణి యొక్క పెంపుడు చిలక అని చెప్పుకున్నాం. రాధారాణి యొక్క పెంపుడు చిలక అని చెప్పుకున్నాం. సో కాబట్టి ఆ సుఖదేవ గోస్వామి ముఖతః వేరుపడింది కాబట్టి ఈ శ్రీమద్ భాగవతాన్ని మరింత రుచి. కాబట్టి ఇక్కడ శ్రీ ప్రభుపాదుల వారు భాషలో ఏం చెప్తున్నారంటే ఈ శ్రీమద్ భాగవతము దివ్య గుణభరితమైనందున ఉదాత్తమకు గ్రంథమైన గొప్పాలుచు ఇతర వేదవాదమైన అందరినీ అతిశయించు. సమస్త వేద జ్ఞానం అంతా కూడా ఈ శ్రీమద్ భాగవతంలోనే ఉంది. కాబట్టి మనం ఏమి శ్రీమద్ భాగవతం శ్లోకాలు నేర్చుకోవాల్సిన లేదు, కంటతా పడాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు. కేవలం శ్రవణం చేస్తే చాలు. శ్రీమద్ భాగవతాన్ని మనం శ్రవణం చేస్తే చాలు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు భక్తులందరూ కూడా అతి శ్రద్ధతో ఈ శ్రీమద్ భాగవతాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇట్టి వేద జ్ఞానసారమైనది, ఇట్టి విషయముల ద్వారా శ్రద్ధ, అనుభవం కూడిన శ్రవణం దీని ఎలా ఎంత ముఖ్యమైనది. శ్రీమద్ భాగవతం శ్రవణం చేసేటటువంటి వ్యక్తి యొక్క లక్షణం ఏమిటి అంటే రెండు సందర్భాలు, రెండు విషయాలు ఆ వ్యక్తి కలిగి ఉండాలి. ఏంటి? ఒకటి శ్రద్ధ, రెండు అనుభవాలు. ఈ రెండు కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండాలి, వినయంతో శ్రవణం చేయాలి. అప్పుడు శ్రీమద్ భాగవతం మన హృదయంలోకి వెళ్తుంది. ఎప్పుడు కూడా శ్రీమద్ భాగవతం హృదయంలోకి వెళ్తుంది. అక్కడ శ్రీమద్ భాగవతాన్ని ప్రవచిస్తున్నప్పుడు సుఖదేవ
సుఖదేవ గోస్వామి తండ్రి అయినటువంటి వ్యాసుడికి కూడా ఉపదేశించినటువంటి నారదుని కూడా శ్రీమద్ భాగవత ప్రవచనంలో కూర్చున్నాడు. అలాగే ఆఖరికి శ్రీమద్ భాగవతంలో భగవత్ రూపమైనటువంటి పరశురాముడు కూడా వచ్చి కూర్చున్నాడు. పరశురాముడు కూడా వచ్చి కూర్చున్నాడు. అంటే శ్రీమద్ భాగవతం యొక్క ఉపయోగం మనిషికి ఎంత అవసరం అవుతుంది. ఈ భౌతిక జగత్తులో మనం అనేకమైనటువంటి క్లేశాలు అనుభవిస్తున్నాం. ఈ క్లేశాలన్నిటి నుండి మనం బయటపడాలి అంటే ఏకైక మార్గం నిత్యం భాగవత సేవయ. భగవతే ఉత్తమ శ్లోకే భక్తి భక్తి. కేవలం ఈ శ్రీమద్ భాగవతం ఒక్కటే మనలో ఉండేటువంటి అన్ని దుర్గుణాలని, అన్ని నష్టాలని, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. మన జీవితంలో ఉండే సమస్తమైనటువంటి నష్టాలని శ్రీమద్ భాగవతం తొలగించేస్తుంది. ఇది కేవలం వింటే చాలు, ప్రతిరోజు వింటే చాలు అని ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. అలాగే శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం చెప్తున్నారు. కాబట్టి మనిషికి ఉండాల్సినటువంటి అంటే శ్రీమద్ భాగవతం వినేటటువంటి శ్రోతకి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే ఒకటి శ్రద్ధ, రెండు అనుభవం. ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఈ శ్రీమద్ భాగవతము గురువు నుండి వచ్చినటువంటి గురువు ముఖతః వచ్చినటువంటి శ్రీమద్ భాగవతం మనం చక్కగా వినగలుగుతాము, దోషపూరితంగా వినగలుగుతాము. అప్పుడే శ్రీమద్ భాగవతం మన హృదయంలోకి వెళ్తుంది. అప్పుడే ఎందుకంటే భగవంతుడు గ్రంథ రూపంలో అవతరించి ఉన్నాడు. శ్రీమద్ భాగవతం అనేటువంటి గ్రంథ రూపంలో అవతరించి ఉన్నాడు. కాబట్టి ఈ శ్రీమద్ భాగవతాన్ని అత్యంత శ్రద్ధతో వినగలగాలి. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే పిబత భాగవతం రసమాలయం అని పాట. ఇక్కడ రసం కోసం చెప్తున్నారు. రసములు అంటే ఇక్కడ 12 రకాల రసం కోసం చెప్తున్నారు. ఏంటవి? ఇంద్రియానుభవం అని రసము అని చెప్పారు. రసం అంటే టేస్ట్. ఇప్పుడు ఈ మందిరానికి రోజు నువ్వు ఇక్కడికి రావాలి అంటే ఏముండాలి అంటే టేస్ట్ ఉండాలి. దీని మీద ఆ రుచి ఉండాలి. ఆ రుచి ఉంటే ఎవరు చెప్పాల్సిన పని లేదు. మందిరానికి రా అని చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు బయట చాలామంది డ్రింకర్స్ ఉంటారు. వాడిని ఎప్పుడూ ఆపలేడు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. అరే బాబు మందు మానే అయినా సరే వాడు ఏం చేస్తారు? దూరంగా చాటుగా ఎవరికి కనబడకుండా ఆ వైన్ షాప్కి వెళ్ళిపోయి తాగేస్తారు. ఆఖరి కూడా ఆరోగ్యంగా ఉన్నా కూడా అది మానదు. ఎందుకు? వాడు దాని మీద రసస్వాదం పొందుతున్నాడు. ఆ భౌతికమైనటువంటి రసాన్ని దాని మీద దృష్టి పెట్టాడు. దాని మీద రుచి పొందుతున్నాడు. నిజానికి రుచి కాదు, కానీ ఆ రుచిని ఆస్వాదిస్తున్నాడని చెప్పి అది ఒక భౌతికమైన రుచి అన్నమాట. మరి మనం కూడా ఈ మందిరం పట్ల ఆకర్షితులమై ఉండాలి అంటే ఇక్కడ రుచి కలిగి ఉండాలి. మందిరం పట్ల రుచి కలిగి ఉండాలి. మరి ఆ వ్యక్తి మందిరం పట్ల రుచి కలిగి ఉండాలంటే మొట్టమొదట చేయాల్సిన పని మన చేతిలోనే ఉంది. ఆ వ్యక్తికి రుచి కలిగేలా మనం చేయాలి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళము. అంతేగాని ఆ అవతల ఉండేటువంటి వ్యక్తికి రుచి లేకుండా ఒకసారి వచ్చిన తర్వాత ఏం మందిరం రా బాబు ఇంకా రాకూడదు ఎప్పుడు అని పెంచకూడదు. అంటే మన ప్రవర్తన అలా ఉండకూడదు. మన ప్రవర్తన చూసే మందిరానికి వస్తారు అందరూ. మన ప్రవర్తన సరిగ్గా లేదు అనుకోండి, ఎవరు మందిరానికి రారు. సో మనం ఏం చెప్తాం చూడండి. బ్యాంకుకి వెళ్తాం. బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఉదాహరణకి బట్టల దుకాణానికి వెళ్తాం. బట్టల దుకాణానికి వెళ్ళినప్పుడు కస్టమర్ దేవుళ్లకు వెల్కమ్, స్వాగతం అని చెప్పండి. అంటే కస్టమర్లను దేవుళ్ళతో పోలుస్తారు. ఉదాహరణకి బ్యాంకులో మనం క్యాషియర్ దగ్గర కూర్చొని క్యాషియర్ అంటే ఎంక్వైరీ కౌంటర్లోకి వెళ్తాం. ఎంక్వైరీ కౌంటర్లో సమాధానం సరిగ్గా చెప్పకపోతే ఏం చేస్తాం? కంప్లైంట్ ఇస్తాం. వాడు సరిగ్గా సమాధానం చెప్పడాక ఇంకా ఎప్పుడు ఆ బ్యాంకుకి వెళ్ళకూడదు, వేరే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తాను అంటాడు. మనం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్తో సరిగ్గా రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళకి తెలియదు, కూర్చుంటారు, వాటితో వీటితో బాతకాయ వేస్తారు, సోది మాట్లాడతారు. మనం మాట్లాడకుండా చెయ్యాలి. ఇక్కడ మందిరానికి వచ్చినటువంటి భక్తుడికి
జపమాల ఇచ్చి జపం చేయిస్తే వాడు అనవసరమైన నాన్సెన్స్ అంతా మాట్లాడు, లేదంటే పనికిరాని విషయాలన్నీ మాట్లాడతాడు కూర్చొని ఇక్కడ. ఎందుకంటే వాడికి అలవాట్లు బయటంతా మాట్లాడడం అలవాటు కాబట్టి మనం కూడా వాడితో కూర్చొని పనికి మన సోది మాట్లాడకూడదు, కాబట్టి ఏం చేయాలి? ఆ రసస్వాదన వాడు పొందాలి. ఈ గుడి పట్ల ఆకర్షితుడవ్వాలి, కృష్ణుడి పట్ల ఆకర్షితుడవ్వాలి, శ్రీల ప్రభుపాదుల వారి పట్ల ఆకర్షితుడవ్వాలి, కీర్తన పట్ల ఆసక్తుడవ్వాలి, భాగవతం పట్ల ఆసక్తుడవ్వాలి, ప్రసాదం పట్ల ఆసక్తుడవ్వాలి. అంటే ఏం చేయాలంటే వాడు ఆసక్తుడయ్యేలా మనం ప్రవర్తించాలి. మన ప్రవర్తనే ఎదురు వ్యక్తులను మార్చేస్తుంది. కాబట్టి ఆ ప్రవర్తన ద్వారా మనం ఆ రసస్వాదన పొందేలా చేయాలి. ఇటువంటి ఉత్తమమైనటువంటి రుచిని ఎప్పుడైతే ఆస్వాదిస్తాడో అధమమైనటువంటి రుచులన్నీ కూడా వదిలేస్తాడు. ఇక్కడ చెప్తున్నాడు ఆ రసం కోసం చెబుతూ శాస్త్రంలో ఈ 12 రకముల రసముల కోసం చెప్తున్నాడు. అవి ఏంటంటే రౌద్రము, అద్భుతము, శృంగారము, హాస్యము, వీరరసము, దయ, దాస్యము, సత్యము, భయానకము, బీభత్సము, శాంతము, వాత్సల్యము అనేటువంటి 12 రసాల కోసం చెప్తున్నారు. ఈ రసముల యొక్క సమ్మేళనమే ఇదంతా కలిస్తే ప్రేమ అవుతుందంట. ఆ ప్రేమ శ్రీకృష్ణ భగవానుని పట్ల లేకపోతే ఆ ప్రేమ ద్వారా ఆనందాన్ని పొందలేదు. ఈ రసాలన్నీ కూడా బయట మనం అనుభవిస్తూ ఉంటాం. అనుభవించిన తర్వాత ఆ ప్రేమ భగవంతుని మీద కాకుండా భౌతికమైనటువంటి వ్యక్తుల మీద కానీ ఉంటే ఏమవుతుందంటే ఆ ప్రేమ కృష్ణుడి మీద లేకుండా, అంటే ఆ దేవదేవుడి మీద లేకుండా భౌతికమైనటువంటి వ్యక్తుల మీద లేకుంటే అది ఏమవుతుంది? ఆ భౌతిక జగత్తులో ఉండేదంతా కూడా ప్రేమ కాదు. మనం అనుకుంటాం నిజమైనటువంటి ప్రేమ, నేను ఈ స్త్రీని ప్రేమిస్తున్నాను, ఆ స్త్రీ అనుకుంటుంది పురుషుడిని ప్రేమిస్తున్నాను అని చెప్పి అనుకుంటుంది. కానీ అదంతా కూడా కామమే, ప్రేమ కాదు, కామమే. కాబట్టి అది ఏమవుతుందంటే కొన్ని రోజులకి అది భయానకము, బీభత్సంగా మారిపోతుంది. అందుకే కదా చూడండి, ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కోట్లాటలు, గొడవలు, ఆఖరికి హత్యలు, కుట్రలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు. పురుషుడు ఏమనుకుంటాడంటే ఆ స్త్రీ నుంచి ఏదో పొందాలి అనుకుంటాడు. అది పొందని పక్షంలో ఏం చేస్తాడు? వాడెవడో ఆ స్త్రీని ప్రేమించిన అమ్మాయిని ఢిల్లీలో 54 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. 54 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకు ఒక ముక్క ఒక్కొక్క ప్లేస్లో పడేశాడు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ప్రేమ ఉంటే జరుగుతుందా? ప్రేమ లేక జరుగుతున్నాయి. కాబట్టి నిజమైనటువంటి రసము శ్రీమద్ భాగవతం ఒక్కటి మాత్రమే మనకి ఇవ్వగలుగుతుంది, ఇంకేది ఇవ్వలేదు. చూసాం మనం అక్కడ చూడండి, కలకత్తాలో ఏం జరిగింది? అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. అంటే భౌతిక జగత్తులో ఎక్కడ ప్రేమ లేదు. మనం అనుకుంటున్నాం ప్రేమ ఉంది అని చెప్పి అనుకుంటాం. ఆఖరికి చిన్న బిడ్డల మీద కూడా నెలలు నిండినటువంటి బిడ్డల మీద 3 సంవత్సరాలు 4 సంవత్సరాల బిడ్డల మీద కూడా ఆలక్యాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ప్రతి ఒక్కటి కూడా ఈ జగత్తంతా కూడా కామపూరితమైపోయి ఉన్నది. ఎప్పుడు మనం ఈ శ్రీమద్ భాగవతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామో, ఎప్పుడు మనం ఈ శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రేమని సమాజంలోకి తీసుకెళ్తామో ఆ సమాజం మాత్రమే ఆనందంగా ఉంటుంది. మనకి ఏ సమాజం కూడా ఆనందంగా ఉంటుంది. ఇతర మతాల్లో చూడవచ్చు, మా బైబిల్ని నమ్మండి, లేదా మా యొక్క ఈ గ్రంథాన్ని నమ్మండి, మీకు నిజమైన ప్రేమ కలిగి ఉంటుందంటే ఆ నమ్మిన వాళ్ళే చేస్తున్నారు పనులన్నీ కూడా. వాళ్ళే చేస్తున్నారు ఈ పనులన్నీ కూడా, ఈ పనికి మంది పనులన్నీ. మన హిందువుల్లో చేయట్లేదంటే హైందువులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ భాగవతాన్ని తీసుకోరు కదా. మన హైందువులు ఎవరు భాగవతాన్ని చదువుతూ భగవద్గీత చదువుతూ ఎవడైతే శాస్త్రాన్ని నమ్మడో, శాస్త్ర జ్ఞానాన్ని తీసుకోడో వాడు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి ఈ సృష్టిలో ఒక్క శ్రీమద్ భాగవతము తప్ప మరి ఇంకేది కూడా జీవుని బాగు చేయలేదు. ఇది మనం చెప్తున్న మాట కాదు. ఇది ఎవరు చెప్తున్నారంటే ఎంతోమంది గొప్ప గొప్ప ఋషులు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఈ శ్రీమద్ భాగవతాన్ని వింటున్నటువంటి శ్రోతలైనటువంటి సౌనకాది ఋషులు చెప్తున్నారు.
ఈ శ్రీమద్ భాగవతం వినడం మా అదృష్టం. సూత గోస్వామి మీ మూలంగా మేము వింటున్నామంటే ఈరోజు చాలా ధన్యము అని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. ఇది ఈ శ్రీమద్ భాగవతం 3వ శ్లోకం యొక్క అర్థము. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవత మహాపురాణానికి